ఒక్కసారి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఈ సంఘటన మీద మాట్లాడడం తెలుస్తుంది. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బయట కూడా చూద్దాం, ఎందుకంటే ఆయన హుజురాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. ఒకసారి బల్మూర్ వెంకట్ బయట. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వాళ్ళ చరిత్ర. ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కే ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తివి నువ్వు. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి, రోడ్ల పైన గుడ్డలు ఒడిసి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా ఈ సంఘటన మీద స్పందించాడు. సో ఆయన కూడా చెప్తా ఉన్నాడు క్లియర్ గా, నీ భాష కావచ్చు, నీ వ్యవహార శైలి మార్చుకో అంటూ కౌశిక్ రెడ్డికి హితం పలుకుతున్నటువంటి పరిస్థితి. సో సంజయ్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారికి చూసినండి, ఇప్పుడు ప్రజలే గాడిద కింద పోలుస్తున్నారు. నాకు సిగ్గు అనిపిస్తుంది. ఓ దిక్కు ఏంటంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేను ఈ రకంగా అనేది కూడా అందుకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే పదవి అన్నా, ఒక రాజ్యాంగం నుంచి మనం ఎన్నుకోబడ్డ వ్యక్తులము ఇలాంటి పరిస్థితి వస్తుందంటే నిజంగా తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అరే బుద్ధి తెచ్చుకొని, సిగ్గు లేకు, ఇప్పటికైనా నీ తప్పులు ఒప్పుకొని నోరు అదుపులో పెట్టుకొని నువ్వు ముందుకు పోవాలిగా. నిన్ను మాత్రం వదలొద్దు, తెలంగాణ ప్రజలు వదలొద్దు. నిన్ను గాడిదల మీద ఊరేగియాలే. నీ ఇంటి నువ్వు బయటకు వచ్చినా కూడా నిన్ను కుక్కను కొట్టినట్టుగా ఒకటాలి. అప్పుడు కానీ సిగ్గు వస్తుంది నీకు. ఇలా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఎంత చెప్పినా కూడా నువ్వు వినిపించట్లేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకుని, ఇవాళ చచ్చిపోయినోనికి పోటకు దండేస్తారు, చచ్చిపోయినోనికి చెప్పులు దండలు వేస్తారు, చచ్చిపోయిన వాళ్ళకి మామూలుగా పూల దండలు వేస్తారు. నీకు బతుకున్నాకనే నీకు చెప్పుల దండలు వేస్తున్నారు, నేను చెప్పులతో కొడుతున్నారు. అంటే నువ్వు బతుకున్నా కూడా సచిన్తో సమానమే. మీరు ఏమన్నా చూస్తా ఉన్నారు కిప్లింగ్స్. ఎందుకంటే గాడిద మీద ఊరేగిస్తున్నారు. ఈ గాడిద మీద ఊరేగిస్తున్నారు అంటే ఏమన్నా ఉందా చెప్పండి. కనీసం గాడిదనన్నా కొంచెం సమాజానికి ఉపయోగపడతాయి. గాడిద పాలన చిన్నపిల్లలకు అవసరం పడతాయి. నీ అవసరం ఎవరిని కూడా లేదనిపిస్తుంది నాకు. గాడిదని కూడా అవమానించినట్టే అనిపిస్తుంది తెలంగాణ ఇవాళ. ఎందుకంటే నీ వల్ల ఎవరికి కూడా గింత కూడా నీ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒక్కటే నేను అడగదలుచుకున్న, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి ప్రజాస్వామ్య ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా పార్టీ మీరు ఒక్కసారి కూడా ఆలోచించుకోండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులారా, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు, 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం మీరు ప్రజాస్వామ్యంలో తిరగండి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే మీ పరిస్థితి కూడా అట్లనే వస్తుందని చెప్పేసి. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోండి బీఆర్ఎస్ మంత్రులారా. కాబట్టి మంత్రులు, గతంలో మాజీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, కలిసి పని చేసుకోండి. ఎవరి విలువలు వారికే ఉంటాయి, ఎవరిదనే ఉంటుంది. ఇవాళ ఒక్కరు మీ ప్రజాస్వామ్యంలో మీ ఎమ్మెల్యే పరువు పోయిందంటే ప్రజల పరువు తీసినట్టే. ఇది ప్రజలు వేసిన భిక్ష, మీరు మర్చిపోవద్దు. మీకు ఇది పర్మనెంట్ జాబ్ కాదు. పర్మనెంట్ జాబ్స్ అంటే ఉద్యోగస్తులు రెస్పెక్ట్ చేయండి మీరు. వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. మనకి గౌరవం అలంకరణ అన్నప్పుడు ప్రజలు మనను క్షమించి ప్రజలు మనకు మద్దతు ఉంటేనే ఈ అలంకరణ అనేది వస్తుంది తప్ప ప్రజలు చీకొట్టిన రోజు నువ్వు బతుకున్నా కూడా సచిన్తో సమానం అని చెప్పి ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.